బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. అనంతపురం జిల్లా ధర్మవరంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ముచ్చురామి గ్రామంలో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. పొలానికి రాస్తా విషయంలో కొన్నేళ్లుగా వివాదం జరుగుతూనే ఉంది. అయితే మంగళవారం రాత్రి వైసీపీ కార్యకర్త ఫకీరప్ప టీడీపీ నేత కృష్ణయ్య మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ ఫకీరప్ప కుటుంబంపై కృష్ణయ్య దాడి చేసేంత వరకు వెళ్ళింది. దాడిలో తీవ్రంగా ఫకీరప్ప కుటుంబం గాయపడింది. గాయపడ్డ వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. అక్కడ ఉన్న గ్రామస్తులంతా కూడా గ్రామంలో ఒక్కొక్క కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ టీడీపీ దాడులు చేస్తుందని ఆరోపిస్తూ ఉన్నారు. నామమాత్రపు కేసులతో గ్రామంలో భయాందోళనలు అయితే నెలకొన్నాయి. సో అసలు ఏం జరుగుతోంది, ఎవరు దాడి చేశారు, మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రసూల్ అందుబాటులో ఉన్నారు. రసూల్, అసలు ఈ దాడి ఎక్కడ స్టార్ట్ అయింది, గ్రామంలో అందరినీ టార్గెట్ చేసి ఎందుకు దాడి చేస్తున్నారు, సో ఏం చెప్తున్నారు వాళ్ళు అసలు? మనిషా ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం వైసీపీ వర్గాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. నిన్న కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరిగినటువంటి దాడి టీడీపీకి సంబంధించినటువంటి వర్గీయులు, వైసీపీకి సంబంధించినటువంటి వారికి సంబంధించి రాష్ట్ర వివాదం కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇది పెద్ద ఎత్తున దాడి దాకా వెళ్ళింది. అదేవిధంగానే ఒక అమ్మాయిని కూడా లాగి పక్కన పడేసినటువంటి పరిస్థితి ప్రొక్లైంది. ఇలాంటి పరిస్థితి జరిగి 2 రోజులు కాకముందే ధర్మవరం నియోజకవర్గంలో, అంటే సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం, ధర్మవరం సమీపంలోని ముచ్చురామి గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య జరిగింది. ఇది ప్రధానంగా గ్రామంలో ముచ్చురామి గ్రామంలో అనేక రోజులుగా ఫకీరప్ప అదేవిధంగానే కృష్ణయ్య మధ్య వాళ్ళకి సంబంధించినటువంటి పొలాలకు సంబంధించి రాష్ట్ర వివాదం కొనసాగుతుంది. తరచూ వాదనలు చేసుకోవడం, అదేవిధంగానే హెచ్చరికలు చేసుకోవడం ఇలా జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే నిన్న రాత్రి కృష్ణయ్యకు సంబంధించిన టీడీపీ వైసీపీ వర్గాల మధ్య జరిగింది. వైసీపీకి సంబంధించినటువంటి ఫకీరప్ప అటుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలోని కృష్ణయ్య వారి పైన వాదన దిగారు. అయితే దాడికి పాల్పడినటువంటి పరిస్థితి. దీంతో వైసీపీ వర్గాలకు సంబంధించినటువంటి ఫకీరప్ప కుటుంబం పైన కృష్ణయ్యకు సంబంధించిన ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి అక్కడ నాయకులు ఉన్నారో ఆ కృష్ణయ్య వైసీపీకి సంబంధించినటువంటి ఫకీరప్ప కుటుంబం పైన దాడి చేశారు. దానిలో నువ్వు మాకు రాష్ట్ర వివాదం ఇటువైపున ఎలా వెళ్తావు అనేటువంటి విధంగా వారి మధ్య వాదోపవాదాలు జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ఒకరికొకరు దూషించుకోవడము, అదే విధంగానే ఒకరికొకరు తిట్టుకునేటువంటి నేపథ్యంలో ఇక్కడ కృష్ణయ్య అనేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఫకీరప్ప కుటుంబం పైన దాడి చేశారు. ఈ దాడిలో ఫకీరప్ప కుటుంబం సంబంధించిన ఫకీరప్పతో పాటు వారికి సంబంధించినటువంటి అబ్బాయి ధనుంజయ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళకి బాగా తీవ్రమైనటువంటి రక్త గాయాలు జరిగినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే స్థానికులందరూ కూడా తీవ్రంగా గాయపడినటువంటి నేపథ్యంలో వారి మధ్య కొంత వాళ్ళ మధ్య కల్పించుకొని ఆ వివాదాన్ని సద్వినియోగానికి ప్రయత్నం చేసినప్పటికీ అయితే తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కృష్ణయ్య ఫకీరప్పపై వారి కుటుంబ సభ్యులపై దాడి చేయడం తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వీరిని హుటాహుటిన ధర్మవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. అక్కడ ప్రాథమికంగా అక్కడ వైద్యులు వారికి చికిత్స అందించినట్టు తెలుస్తుంది. అయితే మెరుగైన చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలనేటువంటి విధంగా కూడా వాళ్ళు వైద్యులు సూచించినట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ప్రధానంగా తమ నేతలు అండ ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యమో లేకపోతే ఇంకా ఏమో కానీ మొత్తం పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్గీయులు ఆగ్రహావేశాలతో దాళ్లకు తెగబడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. చూసాం ఒక 2 రోజుల క్రితమే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఎందుకంటే ఒక అమ్మాయి 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి పైన ఒక రాష్ట్ర వివాదం సంబంధించినటువంటి విషయంలోనే ప్రొక్లైన్ తీసుకెళ్లి ఆ రాష్ట్రాన్ని చేసేందుకు ప్రయత్నం చేస్తుంటే అడ్డు తగలరు. ఇంట్లో పెద్దలు ఎవరు లేనటువంటి సందర్భంలో అమ్మాయి ఉండి ఆ ప్రొక్లైన్ కు అడ్డుపడితే ఆ అమ్మాయిని ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్గీయులు లాగి పడేశారు, ఆ అమ్మాయి పైన దాడి చేశారు. ఆ పచ్చని చెట్లు ఉన్నాయి, ఆ పచ్చని చెట్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఏదైనా చెట్లు ఇట్లాంటి వాటిని ఉంటే వాటిని ఎలా అంటే అలా తొలగించుకోకుండా ప్రత్యేకమైనటువంటి పర్మిషన్స్ ఉన్నది. ఇలాంటి సందర్భం చెట్లను చేమలు ఉన్నటువంటి విషయాన్ని కూడా లేకుండా ప్రొక్లైన్ తో తీవ్రంగా చెట్లను కూడా కూలదోసినటువంటి విషయాన్ని మనకు విజువల్స్ కూడా గమనించాము. 2 రోజుల క్రితం జరిగినటువంటి ఇలా మొన్న కళ్యాణదుర్గం, ఈ రోజు ధర్మవరం, మరి రేపు ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇలా దాడులు చేయడం పైన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వర్గీయులు చేస్తున్నటువంటి దాడులపైన వైసీపీ నేతలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా దాడి చేస్తే భవిష్యత్తులో కాలం ఒకే రకంగా ఉండదు అనేటువంటి విధంగా కూడా వారు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ఇప్పుడే చూసాం మనం. ఒక 2-3 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు, ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా అధినేత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ ను కూడా విడుదల చేశారు. ఆ యాప్ ను డిజిటల్ యాప్ ను విడుదల చేసి ఏదైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు వీళ్ళు ఎవరైనా దాడులకు తెగబడినా లేకపోతే వైసీపీ వారి పైన ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు దాంట్లో నమోదు చేస్తే భవిష్యత్తులో కాలమేర నిర్ణయిస్తుంది. అదేవిధంగానే దీనిపైన వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయము. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి దాడులకు పాల్పడేటువంటి వారి విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనేటువంటి విధంగా కూడా అధినేత ఒక రకమైనటువంటి ధైర్యాన్ని కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు ధైర్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మాట్లాడు. ఇలాంటి నేపథ్యంలోనే వైసీపీ వాళ్ళు కూడా మొత్తం పైన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమన్వయకర్తలు యాప్ ను కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు దాడులు జరిగితే దీనిపైన ఫిర్యాదు చేయాలనేటువంటి విధంగా కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం, వారికి ధైర్యం పోసేటువంటి విధంగా ఈ యాప్ ను కూడా విడుదల చేస్తున్నారు. అయితే మరి ఈ దుర్ఘటన ఏదైతే ఈ దాడి ఉందో ధర్మవరం ముచ్చురామి గ్రామంలో జరిగినటువంటి పక్కిరప్ప అదేవిధంగా కృష్ణయ్య టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలో ఈ దాడికి సంబంధించినటువంటి విషయం పైన కూడా వారు ఈ డిజిటల్ యాప్ లో కూడా నమోదు చేసేటువంటి విధంగా వారు కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే ఏమైనా ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు అధికారం ఉందనేటువంటి విధంగానే ఈ విధంగా దాడులు తెగబడుతున్నారనేటువంటి విధంగా కూడా బాధిత వర్గాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అసలు చూస్తూ ఉన్నాము టీడీపీ నేత కృష్ణయ్య మధ్య గొడవ జరిగింది. ఫకీరప్ప కుటుంబంపై కృష్ణయ్య దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడింది ఫకీరప్ప కుటుంబం. గాయపడే వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే హాస్పిటల్కి తరలించిన పరిస్థితి చూస్తున్నాము. అయితే గ్రామంలో ఒక్కొక్క కుటుంబాన్ని వీళ్ళు టార్గెట్ చేస్తూ వస్తున్నారని, టీడీపీ దాడులు చేసిందని ఆరోపిస్తున్నారు. నామమాత్రపు కేసులతో గ్రామంలో భయాందోళన ఛాయలు అలుముకున్నంతా కూడా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు అందరూ కూడా. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూస్తున్నాము దాడికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా దాడి చేస్తున్నారు అనేది.